జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. జానీ మాస్టర్ భార్య ఆయేషా సైతం రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 4 రోజులు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీసులు ఆయన్ను నేరుగా హైదరాబాద్కి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంలోకి యాంకర్ రష్మి చేరారు. రష్మి కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా జానీ మాస్టర్ అత్యాచార కేసులో ఇరుక్కోవటం గురించే అలాంటి కామెంట్స్ చేసిందని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ వీడియోపై రష్మి స్పందించారు. మైనర్ను లైంగికంగా వేధింపులకు గురిచేయటం కాస్టింగ్ కౌచ్ కి చాలా తేడా ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత ఎంపిక సమ్మతికి సంబంధించినది. అయితే నేను 2020 కంటే ముందే ఓ ఇంటర్వ్యూ ఇచ్చి పలు కామెంట్స్ చేసిన వీడియోను గత కొద్ది రోజుల నుంచి వైరల్ చేస్తున్నారు. దయచేసి ఈ వీడియోను ఇప్పుడు ఉపయోగించి నెటిజన్లను తప్పుదోవ పట్టించొద్దు. పని ప్రదేశాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి అంటూ రాసుకొచ్చింది. మొత్తానికి జానీ మాస్టర్ వివాదంలోకి యాంకర్ రష్మిని లాగినట్టయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ను విచారణ జరిపేందుకు తమకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిన్న ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఇక ఈ క్రమంలో నేడు నార్సింగి పోలీసులు కోరినట్టు 5 రోజులు కాకుండా 4 రోజుల పాటు జానీ మాస్టర్ను కస్టడీకి ఇచ్చేందుకు అనుమతినిచ్చింది.